నా రైతు సోదరులకైతే శుభవార్త. రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల జమ అవుతున్నాయి. మనకైతే గతంలో రైతు బంధు ఉన్నప్పుడైతే ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే 5,000 రూపాయలైతే రైతు బంధు డబ్బులైతే జమ అయినాయన్నమాట. అదే ఇప్పుడు వచ్చేసి అయితే మాత్రం రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది. ఈ రైతు భరోసాగా మార్చిన కాంచి అయితే ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే 7,500 రూపాయలైతే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే 15,000 రూపాయలైతే ఒక ఎకరానికి రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అన్నమాట. అలాగే ఈ యొక్క వానాకాలం రైతు బంధు 2024 ఎప్పుడు జమ అవుతున్నాయి అని అయితే నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను అనమాట. అలాగే మనకైతే రైతు భరోసా అనేది అయితే విడతల వారీగా పడడం అయితే జరుగుతుందన్నమాట. ఏ విడత ఏ రోజు పడుతుందని అది కూడా నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను అనమాట. అలాగే అసలు ఎన్ని ఎకరాల రైతులకు రైతు భరోసా జమ అవుతుంది? 10 ఎకరాలకా, 15 ఎకరాలకా, 20 ఎకరాలకా, లేదంటే 5 ఎకరాల వరకేనా అని కూడా నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి కనుక మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీతోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మనం కనుక చూసుకున్నట్లయితే రైతు బంధు ఉన్నప్పుడైతే మనకైతే 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు అయితే జమ చేయడం అయితే జరిగింది. అలాగే గుట్టలు, రోడ్ల మీద ఉన్న స్థలాలు, ఫ్లాట్లు అన్నీ ప్రతి ఒక్క దానికైతే రైతు బంధు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే ఈ గుట్టలు, కొండలు, అలాగే రోడ్ల మీద ఉన్న స్థలాలు, ఇల్లు స్థలాలకి వీటికి మాత్రమైతే రైతు భరోసా అనేది అయితే ఇవ్వమని అయితే మనకైతే కీలకంగా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఈసారి అయితే ఎవరికైతే రైతు బంధు అయితే రాదు. కేవలం పంట చేసే భూములకు మాత్రమే వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఎకరానికి వచ్చేసి అయితే 7,500 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఒక కారుకి. అలాగే ఈ ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో జమ అవుతుంది అంటే ఖచ్చితంగా ఒక 10 ఎకరాల వరకు అయితే రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో జమ అవుతుందని అయితే ఇప్పటి వరకు వచ్చిన లీక్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఖచ్చితంగా 10 ఎకరాల వరకు అయితే రైతు భరోసా అనేది అయితే రైతుల ఖాతాలో జమ అవుతుంది. ఏ ఒక్క రైతులు అయితే ఆందోళించాల్సిన అవసరం లేదనమాట. మనకైతే ట్విట్టర్లో అలాగే పోలింగ్ అని జరగడం అయితే జరుగుతుందనమాట. 10 ఎకరాల వరకు రైతులకు ఇవ్వాలా, లేకుంటే 5 ఎకరాల వరకే ఇవ్వాలా అని అయితే మనకైతే ట్విట్టర్లో కానీ తెలియడం అయితే జరిగింది. మనకైతే ఖచ్చితంగా 10 ఎకరాలు ఉన్న వరకైతే రైతులకైతే రైతు బంధు అయితే వస్తుంది. ఆపై ఎక్కువ రైతులకైతే రైతు బంధు అయితే రాదని అయితే గవర్నమెంట్ అయితే తెలియడం అయితే జరిగిందనమాట. మనకి న్యూస్ కానీ తెలియడం అయితే జరిగిందనమాట. 10 ఎకరాల కంటే ఎక్కువ ఎకరాలకైతే రైతు భరోసా అనేది రాదు అనేది ఖచ్చితంగా తెలియడం అయితే జరిగింది. ఈ ఎకరం ఉన్న రైతులకైతే ఎప్పుడు ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అది కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎకరం లోపు అయితే ఈ నెల 20వ తారీఖులోగా ఖచ్చితంగా ఎకరం రైతులు ఉన్న వరకైతే రైతు భరోసా అనేది అయితే జమ అవుతుందన్నమాట. 7,500 రూపాయలు అయితే రైతు భరోసా అనేది అయితే జమ అవుతుంది. ఆ పైన రైతులకైతే విడతల వారీగా రైతు భరోసా అనేది అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మనకైతే ఈ వానాకాలం 2024 పంట కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి త్వరలో ఈ 20వ తారీఖులోగా ఖచ్చితంగా రైతు భరోసా జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది. మీకైతే క్లారిటీగా అర్థమైనట్లయితే భావిస్తున్నా. అర్థమైనట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.